ఫెయిత్ రావాలంటే నేను ఎప్పుడు చెప్తుండే, క్లియర్ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్. అండ్ వెన్ యు నో ద విల్ ఆఫ్ గాడ్ క్లియర్లీ, దేవుని ఓడు నీకు తెలిసినప్పుడు, లేకపోతే డైరెక్షన్ దేవుని నుండి డైరెక్షన్ అనేది క్లియర్గా నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావంటే విశ్వాసంతో ధైర్యంగా నిలబడిగా ఉండగలవు. మోసెస్ దేవుని దగ్గరికి వెళ్ళి ఆస్కింగ్ గాడ్, దేవుని అడుగుతున్నాడు, దేవుని వైపు తిరిగి డైరెక్షన్ కొరకు అడుగుతున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు, నడిపించమని నువ్వు చెప్పావు కదా అని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుండే. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకు మొరపెడుతున్నావు, నీ దగ్గర ఉన్న నువ్వు వెళ్ళిపో, ఇశ్రాయేలు ప్రజలందరినీ సాగిపోయి ముందుకు వెళ్ళమని చెప్తా ఉండు. అంతేకాదు, నీ చేతిలో ఉన్న చెయ్యి కర్ర, ఆ కర్రను తీసుకొని సముద్రాన్ని కొట్టి దాన్ని డివైడ్ చేయి, 6 నెలలు వాళ్ళు వెళ్తారని చెప్పారు. వెన్ యూ హ్యావ్ ద క్లియర్ డైరెక్షన్ ఫర్ ఎనీ సిచ్యువేషన్, నేనేమని గుర్తు చేస్తున్నా అంటే, మీకు ఆ యొక్క ఒక్కొక్క సమస్యలు రకరకాలుగా ఉన్నాయి కదా, ఆయా సమస్యలకి ఆయా సమయాల్లో దేవుని యొక్క డైరెక్షన్ ఉంటుందని మీకు తెలుసా? విల్ ఆఫ్ గాడ్ అనేది ఒకటి ఉందని తెలుసా? దాన్ని బేస్ చేసుకొని ఫెయిత్ వస్తుందని మీకు అర్థమవుతుందా? ఆమేన్. థ్యాంక్ గాడ్. దేవుడు వాళ్ళు విడిచిపెట్టకుండా క్లియర్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శత్రువులకు ఒక పక్కన తీర్పు తీరుస్తూనే ఓ పక్కన దేవుని ప్రజలు 6 నెలలు వెళ్ళినట్లుగా మార్గము లేని చోట ఎడారిలో కూడా మార్గం కలుగు చేసే దేవుడు ఆ యొక్క సముద్రంలో మార్గం కలుగు చేసి వారిని దీవించాడు. ఆమేన్. డైరెక్షన్ తీసుకోవడం మర్చిపోవద్దు. నేను అదే ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన చేద్దాం ఒకసారి.